కాకినాడ జిల్లా సామర్లకోటలో 7 ఏళ్ల బాలుడు నాని కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్లు కాకినాడ జేఎన్టీయూకే వద్ద బాలుడిని వదిలి సామర్లకోట మఠం సెంటర్లో దింపాలని ర్యాపిడో బుక్ చేశారు. అడ్రస్ తెలియకపోవడంతో ర్యాపిడో డ్రైవర్ ప్రసాద్ సామర్లకోట పోలీస్ స్టేషన్లో బాలుడిని అప్పగించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి తాడి నాని అని చెప్పేసి అబ్బాయి ఉదయం 11:30 నుంచి 11:45 మధ్యలో ఒక అపరిచితుడు ఒక వ్యక్తి వచ్చి స్కూల్కి వచ్చి టీచర్ గారికి వచ్చి నాని వాళ్ళ తాలూకా అమ్మమ్మ గారికి ఒంట్లో బాగాలేదు హాస్పిటల్ తీసుకెళ్తానని చెప్తే సాయంత్రం వేళకల్లా వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి నేను మీ చిన్న అబ్బాయిని కిడ్నాప్ చేసాము, ఒక 4 lakhs rupees మీరు ఇస్తే మీ అబ్బాయిని విడుదల చేస్తామని చెప్పి ఫోన్ చేసిన వెంటనే పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వడం జరిగింది. యాప్ ద్వారా ర్యాపిడో దానికి ఫోన్ చేసి ఒక కుర్రవాడు ఇట్లా జేఎన్టీయూ ముందు నిలబడినాడు, మీరు వెళ్ళి ఆయన్ని పిక్ చేసుకొని సామర్లకోట మఠం సెంటర్లో మీరు ఆయన్ని డ్రాప్ చేయాలని చెప్పేసి అంటే ర్యాపిడోకి చెందినటువంటి డ్రైవర్ గారు ఆయన చాలా బాధ్యతాయుతంగా వెళ్ళేటప్పటికి అక్కడ జేఎన్టీ దగ్గర కుర్రవాడు ఉన్నాడు. యాక్చువల్గా ఆయన ఈ మఠం సెంటర్ దగ్గర తెచ్చాలి, అయినప్పటికీ కూడా ఈ కుర్రవాడిని తల్లిదండ్రులకి బాధ్యతగా అప్పగించాలనేటటువంటి దృక్పథంతో ఇంటికి తీసుకొచ్చి